ఎట్లా ఉండబోతుందన్న సభ 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పండుగ అనొచ్చా దీన్ని? వాస్తవానికి కూడా తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం ప్రారంభం త్వరలో అంటే రేపు ప్రారంభం కాబోతుంది. మళ్ళీ ఈ తెలంగాణ నలుమూల ప్రాంత ప్రజలందరూ కూడా మన తెలంగాణ పండుగగా తరలి వచ్చి రేపు ఈ సభను దిగ్విజయం చేయడానికి చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. అదే కాకుండా కేసీఆర్ గారి యొక్క మాటలు విని చాలా రోజులు అయింది. ప్లస్ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ఎదుకు చూపడానికి ఆయన ఏం చెప్తాడా అని ప్రజలందరూ ముక్కటిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ ను వద్దనుకుని కాంగ్రెస్ గెలిపించుకున్నారు. సంవత్సరాల లోపలనే మళ్ళీ మాకు కేసీఆర్ కావాలని ఎందుకు వస్తా ఉంది? ప్రజలు ఏం తెలుసుకున్నారు? అయితే వాస్తవానికి కూడా కేసీఆర్ బాగానే చేసాడు. కానీ ఇతనికన్నా ఇక ఈ కాంగ్రెస్ వాళ్ళు కొద్దిగా అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం వల్ల ఏమన్నా చేస్తారా అనే కాన్సెప్ట్ తోటి కాస్త వీళ్ళు మెరుగ్గా అటు చూపడం జరిగింది. కానీ వాళ్ళ పాలన 6 నెలలనే ప్రజలందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ఉంటే భరించలేమనే కాన్సెప్ట్ తోటే మళ్ళా కేసీఆర్ రావాలి, అతనైతేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన ప్రజల జీవితాల యొక్క అందరి మనలు బాగుంటాయనే ఆలోచనతో కేసీఆర్ రావాలని. ఏం చేయలేదంటారు రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు. ఇది కళ్ళుండి చూడలేని వాళ్ళకి ఏం లేదని అనిపిస్తుంది. కానీ పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను నలుమూల ప్రజలకు తెలియపరచాలి. నా యొక్క తెలంగాణ ప్రజల బతుకులు ఎలా ఉండాలనేది ఒక 10 సంవత్సరాలనే దేశంలో ప్రతి ఒక్క వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఆయన ప్రవర్తన చేసి పాలించాడు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల యొక్క అంటే వాళ్ళ యొక్క విధానాలను ఎలా ఉండాలి అనే మనగడ చూపిండు. కాబట్టి దానికి అనుగుణంగా తెలంగాణ ప్రజల జీవనం ఇది. మేము అంటే ఒకప్పుడు ఏమన్నారంటే తెలంగాణ వస్తే వీళ్ళకి శాత కాదనే కాన్సెప్ట్ చేసారు. అలాంటిది మేము అంటే ఏందో చూపిస్తామని ఒక 10 సంవత్సరాలనే కేసీఆర్ దేశంలోనే నెంబర్ 1గా మన తెలంగాణ తీర్చిదిద్దాడు. అది ఎవరో కళ్ళు చూడలేని కబోతులకు మాత్రం అతని అభివృద్ధి అనేది అవపడదు. కానీ ప్రతి ఒక్క అంటే కేంద్ర ప్రభుత్వమే ఏ అవార్డు ప్రకటించినా కూడా అందులో ఈయన ఖచ్చితంగా అవార్డులు రావడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 2002లో 20 అవార్డులు 22 అవార్డులు ప్రకటిస్తే 21 అవార్డు ఓన్లీ తెలంగాణ ప్రభుత్వానికే వచ్చింది. అంటే అతను 22లో అంటే ఈ రకంగా తెలంగాణలో ఈ తెలంగాణ ఆదరణ తీసుకునే మోడీ గారు కూడా ఇంకా ఇతర రాష్ట్రాలకు కొన్ని అవలంబన చేసి ప్రజలను డెవలప్ చేయడానికి ఇతని యొక్క చేసినటువంటి మంచి పనులను చూసుకుని ఆయన గుర్తించడం జరిగింది. ఇది తెలంగాణ వాస్తవానికి తెలంగాణ వాళ్ళ ప్రజలకు అందరికీ పెద్ద పండుగలా పడుతుంది. ఈ అందరూ అతని యొక్క రాక గురించే వెయిట్ చేస్తున్నారు. ఈ ముక్కటి అంటే మన తెలంగాణ ప్రజలకు యావత్ దేశానికి కూడా ఒక దిక్సూచిగా ఉండబోతుందని ఒక ఆశ. రాక కోసం జనాలు కావచ్చు, రైతులు కావచ్చు స్వచ్ఛందంగా కదిలి వస్తా ఉన్నారు అంటున్నారు. దేనికోసం అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను అంటుగట్టే వ్యక్తి ఈయన ఒక్కడే. కాబట్టి ఇతని యొక్క మాటలు వినాలి. ఈయనను మేము నమ్మి మోసపోయినాం. ఈ కాంగ్రెస్ చేసినటువంటి మాటలను నమ్మి మోసపోయినాం. కాబట్టి అతని యొక్క హావభావాలు ఎలా ఉన్నాయో అది చూసుకొని మళ్ళీ గ్రామంలో మేము అంతా డెవలప్ చేసుకునే కాన్సెప్ట్ తోటి అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. కూడా చూడలేదు 1200 ఎకరాలు ఇదంతా చూస్తూ ఉంటే కూడా చాలా నేనైతే ఎప్పుడు చూడలేదు. అయితే ఇది వాస్తవానికి సంవత్సరానికి అంటే 25 సంవత్సరాలు అవుతుంది మన తెలంగాణ రాష్ట్ర ఏర్పడి, అంటే మన పార్టీ ఏర్పడి. దానికి రజతోత్సవం అంటే మనకు ఒక 25 సంవత్సరాలు అంటే ప్రతి సంవత్సరమే చేసుకుంటూ పోతూ ఉంటాం. కానీ 25 సంవత్సరాలు ఒక సిల్వర్ జూబ్లీ చేస్తున్నాం. కాబట్టి మన తెలంగాణ ప్రజలందరికీ ఒక పండుగ వాతావరణం చూపించాలనే కాన్సెప్ట్ తోటే 25 సంవత్సరాల వసంతోత్సవాన్ని ఈ రోజు జరుపుకోవడం జరుగుతున్నాయి. కేసీఆర్ చూడడానికి వస్తారు అనుకోవచ్చా? కేసీఆర్ 100 కేసీఆర్ చూడడానికి వస్తున్నారు. అదే కాకుండా అతను చెప్పే మాటలు ఎలా ఉన్నాయి, మేమేం చేయాలనే కాన్సెప్ట్ తోటి విని మళ్ళీ ప్రజలకు ఎలా తీసుకెళ్లాలనే కాన్సెప్ట్ తోటి అందరూ రావడానికి ముందుకు వస్తున్నారు. 100% ఈ సభ తర్వాత రాజకీయాలు చాలా మారుతూ ఉంటాయి. ఈ సభ గురించే కాంగ్రెస్ వాళ్ళ యొక్క చెమటలు కక్కుతున్నారు. కానీ ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ తర్వాత ప్రభుత్వం అనేది ఎలా ఉంటుంది, ఏం కథ అనేది వాళ్ళు తదుపరి ఆలోచన చేసుకొని ఉండాల్సిందే. వేడుకలు చాలా బ్రహ్మాండంగా తెలంగాణ నలుమూలల నుంచి ఎప్పుడెప్పుడా ఈ రజతోత్సవ వేడుకకు రావాలి. ఈ రజతోత్సవ వేడుకల్లో ప్రజలు కేసీఆర్ గారు మాట్లాడేది వినాలని ప్రతి ఒక్కరూ చూస్తున్నారన్న. ఈ యావత్ తెలంగాణ మొత్తం చూస్తుంది. ఈ సభ గురించి యావత్ తెలంగాణ కన్నా దేశం ఎదురు చూస్తుంది.
ఆసియా ఖండంలోనే తెలంగాణ సభలు, బీఆర్ఎస్ పార్టీ సభ అంటేనే ఆసియా ఖండంలో పెద్ద సభలు. ఇప్పటి వరకు ఎలాంటి కని విని ఎరగని రీతిలో అలాంటి సభలు నిర్వహించడం ఒక తెలంగాణ పార్టీకే సాధ్యం. తెలంగాణ పార్టీ అంటే ఇంటి పార్టీ అన్న. అవునన్నా, మీకు తెలియదు అన్న, తెలంగాణ 14 సంవత్సరాల ఉద్యమ కాలం, 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం పనిచేసి ప్రతి ఇంటికి గడప గడపకు సంక్షేమ పథకం అందించి ఒక కేసీఆర్ గారు అని ప్రతి ఒక్క ఇంటికి తెలుసు అన్న. ఒక సామెత కూడా ఉంది, ఆంజనేయుడు లేని ఊరు లేదు, కేసీఆర్ గారి పథకం అందని ఇల్లు లేదని. ఇదే సభ కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ కేసీఆర్ గారి పాలనే కావాలి. సారు మీరు ఎక్కడున్నారు బాబు, మీరే కావాలని తెలంగాణ యావత్ కోరుకుంటుందన్న. అదే ఇప్పుడు అన్నం వండి అన్నం అయిందా లేదా తెలుసుకోవడానికి మొత్తం అన్నం పిసుకాలన్న. 2 గింజలు చూసుకుంటే ఇట్లా 2 మెతుకులే చూసుకుంటే సరిపోదా అన్న. 6 నెలలు వాళ్ళకు ఇచ్చిన సంవత్సరం అవసరం లేదు, 6 నెలలనే వాళ్ళు ఏందో తెలియదు. అమలు గాని హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని తెలంగాణ ప్రజలు ఈ రోజు ప్రతి ఒక్కరు చెప్పులు వేసుకుంటున్నారా. మేము ఎందుకు వేసామని చెప్పులు వేసుకునే వాళ్ళు చాలా మీరు మీ సోషల్ మీడియాలోనే చూస్తున్నాం కదా అన్న. అదే ప్రజాప్రభుత్వం అంటే మోసం చేసే ప్రభుత్వం, మోసం చేసి అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడానికే వాళ్ళు వస్తున్నారన్న. కేసీఆర్ పాలన ఎప్పుడు విమర్శించాలన్న, అప్పుడు ఏదో టెంప్ట్ అయ్యి ప్రజలు అవగాహన లేకుండా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేనిపోని అపోహాలు సృష్టించి ఈ పార్టీని అబాస్పాలు చేసి తెలంగాణ అమలు కాని హామీలు ఇచ్చి మెయిన్గా ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు 4,000 ఇస్తాన పింఛన్ ఇప్పటి వరకు 4,000 రానేలేదు, రైతు బంధు రానేలేదు. ప్రజలు ఎవరు సంతోషంగా ఉన్నారన్న. 16 నెలల కాలం నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలు సంతోషంగా లేని సమయాలు చూస్తున్నారు. అందుకే ఈ పాలన తొందరగా అంటగాటాలే. ఈ సభ ద్వారా ప్రభుత్వం ఉంటుందా కూడదా కూడా తెలియదు అన్న. మేమంటున్నాం ఇలాంటి ఈ సభ చూసిన తర్వాత ప్రజలు అలాంటి రియాక్ట్ అవుతారు. శ్రీలంకలో ఎట్లా జరిగిందో ఇక్కడ కూడా అట్నే జరగవచ్చు అన్న. రేపు అలాంటి ప్రజలోకి ఎక్కువ ఎమ్మెల్యే వెళ్ళి మాట్లాడే స్థాయిలో లేరన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు.